ఈరోజు దేవుని సందేశం పరలోక రాజ్య సంకల్పంలో శిలువలో ప్రకాశించిన దేవుని ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి పరలోకంలో ఉన్నటువంటి దేవుడు వాక్యమైన దేవుడు మరి మానవుడుగా ఈ లోకంలో శరీరధారిగా మన మధ్యలో ఆయన జన్మించాడు. ఆయన జన్మించినప్పుడు మరి లోకంలో వెలుగు తెలియకపోయింది. మరి అక్కడ గొర్రెలు కాసుకుంటున్న గొర్రెల కాపర్లు ఒక గొప్ప వెలుగును చూశారు. అలాగే యెరూషలేము యొక్క రాజ్యం పరిసర ప్రాంతాలు కూడా అనేకమైన హింసలతో శ్రమలతో ప్రజలు ఇబ్బంది పడుతూ చీకటి కాలంలో జీవిస్తున్నారు. అలాంటి చీకటిని పారదోలడానికి వెలుగైన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. మనం మత్తయి సువార్త మొదటి అధ్యాయంలో మనం చూసినప్పుడు 5వ అధ్యాయం 14 చూసినప్పుడు దేవుడు వెలుగైన ఆ వెలుగైన దేవుడు మనల్ని వెలిగిస్తూ మీరు కూడా ఈ లోకానికి వెలుగును ప్రకాశింపచేయండి అని మనకు ఆజ్ఞాపించాడు. ఆ మాట మరి మత్తయి సువార్త 5వ అధ్యాయం 14 ఉన్నాం. ఈ లోకానికి మీరు వెలుగై ఉన్నారు అని మనం చెప్తున్నాం. మరి మనం వెలుగైనట్టు మనం ఎట్లా ఈ లోకానికి మన వెలుగును ప్రకాశించగలము? మరి మనము ఎట్లా వెలుగును ప్రకాశించగలము? అదే వాక్యంలో మరి దేవుడు మన ద్వారా ఈ లోకానికి వెలుగును ప్రసరింపచేయాలని ఆశిస్తున్నాడు. అందుకే మీరు లోకానికి వెలుగై ఉన్నారు అని మత్తయి సువార్తలో యేసు ప్రభు వారు చెప్తున్నారు. రక్షింపబడిన మనతోనే ఈ మాట చెప్తున్నారు. దేవుని యొక్క పరిశుద్ధ రక్తంతో కడగబడిన మనము, ఆయన రక్షణ పొందుకున్న మనము, ఆయన వాక్యం చేత వెలిగించబడిన మనము అనేకులకు ఆ వెలుగును ప్రకాశింపచేసే బాధ్యత మా అందరిపైన, అనగా రక్షించబడిన ప్రతి ఒక్కరిపైన ఉందని దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తుంది. మరి ఎట్లా కొండ మీద ఉన్నటువంటి పట్టణము మరుగై ఉండదని, అలాగే దీపమును మనం వెలిగించి అది దీపస్తంభం మీద పెడతాం. అంటే మరి ఆ ఇంట్లో చీకటంతా కూడా పారదోలబడి ఆ గృహము వెలుగుమయం ఉండాలని. అదేవిధంగా మనం ఈ లోకానికి వెలుగు ప్రకాశించాలంటే మన క్రియల ద్వారా, మన యొక్క చేష్టల ద్వారా, మన యొక్క నీతి కార్యాల ద్వారా కాకుండా మరి దేవుని విశ్వాసం నుంచి ఆయన పరిశుద్ధ జీవితం జీవిస్తున్నప్పుడు మనం అనేకులకు మరి వెలుగుగా ఉండగలము అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఆ మాట మనం చూస్తాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16 చూస్తే ఏమంటే, అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఇచ్చేవాడు చనిపోయిన బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం నుంచి ప్రతి వాడును ఎన్నటికీ చనిపోడు అంటారు. మరి ఈ క్రియల ద్వారా ఇంకా మరొక వచనం చూసినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనంలో, మనుషులు మీ సత్క్రియలు చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి అంటారు. మరొకసారి చూడండి, మనుషులు మీ సత్క్రియలు చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపచేయుడి. మనం ఈ లోకానికి వెలుగును ప్రకాశింపచేయాలంటే మనం సత్క్రియలు చేసే వారిని ఉండాలి. మనకే మనం సత్క్రియలు చేయలేము. అది యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తం చేత కడగబడినప్పుడు, ఆయన నీతిని మనం అనుసరించినప్పుడు, అనగా దేవుని యొక్క వాక్యం మనం అనుసరించినప్పుడు అప్పుడు మనం ఇతరులను వెలిగించగలము. దేవుని యొక్క వాక్యంలో చెప్తున్న మరొక మాట అంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం, అన్ని జనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషించారో ఆ విషయంలో వారు మీ సత్క్రియలు చూసి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచున్నట్లు వారి మధ్యన మంచి ప్రవర్తన గలవారు ఉండవాలని మిమ్మల్ని బతిమాలుకుంటున్నారంట పేతురు. మనుషులు మన సత్క్రియలు చూసి, మన యొక్క సత్క్రియలు అంటే సత్క్రియ అంటే మంచి క్రియలు అని అర్థం. ఆ సత్క్రియలు చూసి మన యొక్క జీవిత విధానాన్ని చూసి, లేక మన యొక్క జీవితంలో మనం అనుసరించే విధానాన్ని బట్టి, పరిశుద్ధమైన కార్యాలను బట్టి, లేకపోతే దేవుని బిడ్డలుగా ఈ లోకంలో మరి నీతిగా, నిజాయితీగా, పరిశుద్ధంగా మనం జీవించినప్పుడు ఆ క్రియలను చూసి, వాటిని చూసి మరి అన్యులు కూడా మరి వీళ్ళు యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకున్నారు కనుక వీళ్ళు పరిశుద్ధంగా జీవిస్తున్నారు అని చెప్పి మనల్ని చూసి వారు కూడా దేవుడిని వెంబడించడానికి అవకాశం ఉంది అనే సత్యాన్ని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఒకసారి ఆ సత్యం కూడా ఎందుకు చూడండి. జకర్యా రాసిన గ్రంథం 8వ అధ్యాయంలో ఈ మాట రాయబడింది. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 23వ వచనంలో, సైనికులకు అధిపతికి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఆ దినములలో ఆయా భాషలు మాట్లాడు అన్ని జనుల్లో 10 మంది ఒక యూదుని చెంగు పట్టుకొని దేవుడు మీకు తోడుగా ఉన్నాడన్న సంగతి మాకు వినబడింది కనుక మేము మీతో కూడా వస్తామని చెప్తూ. చూసారా, మరి అన్ని జనులు సైతము మన సత్క్రియలు చూసి మనం మన ఆశ్రయించబడిన మన జీవితాలు చూసి దేవుడు మీకు తోడుగా ఉన్నాడు కనుక మీరు ఆశ్రయించబడ్డారు కాబట్టి ఆ దేవుడిని మేము కూడా పూజిస్తాము, లేకపోతే ఆ దేవుడిని మేము స్తుతించి
ఆరాధిస్తామని చెప్పి దేవుని వెంబడిస్తారు. అది దేవునికి మహిమ. దేవుడు మన వల్ల మహిమ ఎలా వస్తుందంటే, మన యొక్క సత్క్రియలు చూసి అంజలు సైతం దేవుడిని వెంబడించేటప్పుడు అలాగే దేవుని స్తుతించి ఆరాధించేటువంటి పరిస్థితుల్లో దేవుడు మహిమపరచబడతాడు. దేవుడు కోరుకునేది అదే. మరొక సత్యం ఏంటంటే, ఎందరైతే మరి దేవుని బిడ్డలుగా అనేకులకు రక్షణ ఇస్తారో వారు మరి ఆకాశంలోని జ్యోతుల్లాగా వెలుగొందుతారు. అయితే ఎవరైతే అనేకులను పాప జీవితం నుండి తప్పిస్తారో వాళ్ళు నక్షత్రాల్లాగా నిరంతరం ప్రకాశిస్తారు అనే సత్యాన్ని దానియేలు గ్రంథంలో మనం చూస్తాం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయము చూద్దాం ఒకసారి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులు పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిప్పుదరో వారు నక్షత్రం వల్ల నిరంతరం ప్రకాశించెదరు. ఇక్కడ చూడండి, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలో జ్యోతులు పోలేవారంటే, బుద్ధిమంతులు అయితే రక్షణ పొందుకున్న వారు ఆకాశ మండలంలో జ్యోతులు. ఈ జ్యోతులని ఎవరైనా ఒక వెలిగించాలి. అయితే ఎవరైతే అనేక మందిని దేవుని యొక్క రక్షణలకు నడిపిస్తారో వాళ్ళంట ఆకాశంలో నక్షత్రాలుగా వెలుగుంటారు. నక్షత్రాలకి అవి స్వయం ప్రకాశకాలు. అవి మరొకరు వెలిగించాల్సిన అవసరం లేదు. మహాదేవుడి యొక్క మరి దేవుడి యొక్క ప్రకాశాన్ని అనగా వెలుగును పొందుకొని, అనగా ఇక్కడ నక్షత్రాలు సూర్యుని యొక్క వెలుగును పొందుకొని అవి ప్రకాశిస్తాయి. అదేవిధంగా దేవుని యొక్క వెలుగును పొందుకున్న మనము నిరంతరం ప్రకాశిస్తూ అనేకులను దేవుని యొక్క సన్నిధికి నడిపించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. మనందరిపైన అంటే ఎవరైతే రక్షణ పొందుకున్నారో, ఎవరైతే ఆయన పరిశుద్ధ శరీరం తిని ఆయన పరిశుద్ధ రక్తం త్రాగుతూ ఆయన బిడ్డలుగా జీవిస్తున్నారు వారందరూ కూడా. అందుకే ప్రభువారు చెప్పారు, మీరు వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించండి, నమ్మి బాప్తిస్మం పొందిన వారిని నా శిష్యులుగా చేయండి అంటున్నారు. మనం చేస్తున్న శిష్యులు కాదు, కానీ మరలా విశ్వాసం ఇక్కడే చచ్చిపోయేంత వరకు ఇక్కడే ఉండండి అని చెప్తున్నాం. తద్వారా దేవుని యొక్క సంకల్పం, పరలోక రాజ్యం యొక్క సంకల్పం నెరవేరలేదు, స్వార్థ ప్రకటించబడలేదు. మరి నశించిపోతున్నటువంటి వారికి ఆ వెలుగు ప్రసరింపగా వారి చీకట్లో నశించిపోతున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క రక్షణ పొందుకున్న మనందరూ కూడా ఆయన వెలుగును ఇతరులకు ప్రకాశింప చేయాలంటే మనం సత్క్రియలు చేసేవారిగా ఈ లోకంలో జీవించినప్పుడు అప్పుడు అన్ని జనులు మనం చూసి ఆయన ఎద్దుకు వచ్చి స్తుతించి ఆరాధించినప్పుడు దేవుడు మహిమపరచబడతాడు. ఇదే పరలోక రాజ్యం యొక్క దేవుని యొక్క సంకల్పము. ఈ సంకల్పము దేవుడు మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆ శిలువలో అందరి పాపల నిమిత్తమే బలియాగం చేసి మరి చనిపోయి పాతిపెట్టబడి 3వ దినాన మరి పునరుత్థాన శక్తి చేత సజీవుడే లేచినప్పుడు మరి ఆయనతో కూడా ఎవరైతే ఆయనకి విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా బాప్తిసం ద్వారా పాతిపెట్టబడి మరి తిరిగి లేపబడినప్పుడు కొత్త వ్యక్తిగా, నూతన వ్యక్తిగా, అనగా పునరుత్థాన శక్తిని పొందుకున్న వ్యక్తిగా మరి లేచి నిలబడతారు అనే సత్యం దేవుని యొక్క వాక్యం మనం చూస్తాం. దేవుడి కొద్ది మాట దీవించుకుంటాం. ఆమె